యాక్టర్ బ్రహ్మానందం భారతీయ సినీ చరిత్రలో ఈ పేరొక సంచలనం ప్రభంజనం సృష్టించిందని చెప్పొచ్చు. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు డాక్టర్ బ్రహ్మానందం. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ ఇలా అనేక భాషల్లో కొన్ని సినిమాల్లోనే నటించినా తన మాతృభాష అయిన తెలుగులో వందలాది చిత్రాల్లో విభిన్నమైనటువంటి పాత్రలో నటించి కోట్లాది మంది అభిమానులను కడుపుబ్బా నవ్వించారు బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు సినీ చరిత్రలో ఒక సంచలనం అని చెప్పొచ్చు. 2010లో ఆయన నటించినటువంటి చిత్రాలకు గాను గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించుకున్నటువంటి ఏకైక తెలుగు నటుడిగా భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు ఎక్కడో గుంటూరు జిల్లాలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఆయన తూర్పుగోదావరి జిల్లా అత్తిడిలో 9 సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేసి, ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రయాణం సాగించారు. ఆయన నాటక రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని, వేలాది ప్రదర్శనలు చేసి, నాటక రంగంలో కూడా తనకు తానే సాటి నిరూపించుకున్నారు ఈ హాస్య బ్రహ్మ. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు గుంటూరు జిల్లాలో పేద కుటుంబంలో జన్మించారు. చదువుకొని ఆయన ఒక ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి, నాటక రంగం వైపు పయనించి, అలాగే సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, అభిమాన ఘనాన్ని, అనుచర గణాన్ని సంపాదించుకొని లెజెండరీ యాక్టర్‌గా అలరారుతున్నారు. భారత ప్రభుత్వం బ్రహ్మానందం గారిని పద్మశ్రీతో, పద్మవిభూషణ్‌తో సత్కరించడం తెలుగువారికి గౌరవకారణం చెప్పొచ్చు. యాక్టర్ చిరంజీవి గారు ఈయన్ని సినిమాల్లోకి తీసుకొచ్చారు. ఆయనకు సినిమాల్లో సపోర్ట్ ఇచ్చారని చెప్పేసి చాలా వేదికల్లో బ్రహ్మానందం గారు చెప్పటం మనందరం విన్నాం. ఇక ఈ కమెడియన్ ప్రస్తుతం చిత్రాల్లో చాలా తక్కువగా నటిస్తున్నా, ఆయన నటించినటువంటి చాలా చిత్రాలు ఇప్పటికీ మనల్ని కడుపుబ్బా నవ్విస్తూనే ఉన్నాయి. బ్రహ్మానందం గారి చూడడమే కాదు, బ్రహ్మానందం గారి పేరు తలుచుకుంటూనే హాస్యం పుట్టుకొస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎంత లెజెండరీ యాక్టరో, ఆయనకు నటనపై ఎంత ప్రేమ, అభిమానం ఉందో. మీరు బ్రహ్మానందం గారి అభిమానులైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. జై తెలుగు తల్లి.